శ్రీనివాసరావు అన్న. ఏం చేస్తుంటావు? నేను వాలంటీర్ అన్న. వాలంటీర్ కదా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, ఎలా చూస్తారు? చాలా బాగా చూస్తారు అన్న. ఎందుకు వాలంటీర్లు మాత్రమే ఆడుతున్నందుకు బాగా చూస్తారా? లేదు, వాలంటీర్లు సచివాలయ సెక్రటరీలు ఎవరు వాడతలేదు. దీనికి వాలంటీర్లని ఎంపైర్లుగా పెట్టారు, ప్రతి ఒక్క పబ్లిక్ చేత ఆడియడానికి. సెక్రటరీలు వాలంటీర్లు ఇందులో జస్ట్ వాళ్ళు ఎంపైర్లు కోఆర్డినేట్ చేయడానికి, పబ్లిక్ ని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆడియటోటికే సెక్రటరీలు గానీ వాలంటీర్లు గానీ. మీ సచివాలయం కింద ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు క్రీడాకారులు? 250 మంది అన్న. ఏ క్రీడలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అన్ని ఉన్న 5 గేమ్లు, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్. ఈ 5 బాల్కి కొంతమంది ప్రజాదరణ లేదు, మీరేమో 250 మందిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తున్నారు కదా. ప్రజాదరణ లేకపోతే ఇంత డెవలప్మెంట్ అదన్న, ఇంత ఇంప్రూవ్ గా ఉండదు. ఈ రోజు 26న గుంటూరులో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్. ఇంతవరకు చాలా మంది వచ్చారు జనం. ప్రజాదరణ లేకపోతే ఎందుకు వస్తారు ఇంతగా? చాలా మంది రిజిస్ట్రేషన్ ఓన్గా, ఎవరు సెక్రటరీ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ఎవరు ఫోర్స్ చేయాల, వాళ్ళంతటికి వాళ్ళే ఆడతామని ఇష్టపడ్డారు. మేము రిజిస్ట్రేషన్ చేసాము, ప్రజలే వచ్చారు. అంటే కొంతమంది బలవంతంగా, కొంతమంది ఆడడానికి ఇష్టం లేకుండా వాళ్ళ పేర్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మీరు కనుక ఆడకపోతే మీ ఇంట్లో వచ్చే సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పి సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ హుకుం జారీ చేస్తున్నారంటూ విమర్శలు కదా. ఫేక్ అన్న. పబ్లిక్ మేము అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ 5 గేములు ఉండి ఆడతామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామండి అని మేము ఇంటింటికి వెళ్ళాం. వాలంటీర్లు అయినా మేము ఇంటింటికి వెళ్ళి అడిగాం. వాళ్ళే ఓన్గా మేము ఆడతాము, మాకు ఇంట్రెస్ట్ అని వాళ్ళ పేర్లు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. వాళ్ళే బస్సులు ఎక్కి ప్రశాంత్ ఓన్గా వచ్చారు ఇక్కడికి. అంటే సరైన గ్రౌండ్ వ్యవస్థ లేదు, గ్రౌండ్ లేనప్పుడు ఈ గేమ్లు ఏంటని కూడా విమర్శలు చేస్తున్నారు. లేదన్నా, గ్రౌండ్లు చాలా ఉన్నాయి శుభ్రం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా కొంతమంది సిబ్బంది కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. రేపు నుంచి మాకు స్టార్ట్ అవుతాయి గేమ్స్ కూడా. గేమ్లు మాత్రం గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. అంటే బురదలో ఆడడం ఏంటని కూడా అంటున్నారు. బురద లేదు, వర్షాలు పడిన వాస్తవే. ఒక వార్తాపత్రిక ఏం రాసిందంటే, ఒక ప్రజాదరణ లేదు, ఎవరైతే చూడడానికి క్రీడలను చూడడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒళ్ళు సహకరించకపోయినా, వాళ్ళకి పరిస్థితి బాగాలేకపోయినా ఖచ్చితంగా మీరు ఆడాల్సిందే అంటూ హుకుం జారీ చేసినట్లు ఒక వార్త రాసుకొచ్చారు. మీరేం చెప్తారు? లేదు, మేము పబ్లిక్ ని అడిగాం. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే హెల్త్ పరంగా అందరూ బాగుంటేనే, మీకు హెల్త్ బాగుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తాం. వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు హెల్త్ బాగాపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తాము. హెల్త్ బాగాపోతే ఆటలు మాత్రం ఆడనేమని ముందుగానే చెప్పాం. అందరూ హెల్త్ బాగున్న వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, వాళ్ళే ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవుతుందని మీరు నమ్ముతున్నారా? చాలాగా విజయవంతంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది, ముగించబడుతుంది. బద్రి. ఏం చేస్తుంటారు? నేనా మామూలుగా ప్రైవేట్ జాబ్. మరి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎలా చూస్తారు? ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అంటే క్రీడల్లో సృజనాత్మక విద్యార్థులు ఉన్న క్రీడలను వెలికి తీసి వాళ్ళు ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి క్రీడల పట్ల అవగాహన కలిసి ఆంధ్రాలో ఒక టీం తీసుకొచ్చేసి మనం కూడా మన తెలంగాణలో హెచ్ఆర్సీ ఎట్లయితే ఉందో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చేసి క్రీడలకు ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దీన్ని ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి సోమవారం పోలవరం అని చెప్పి బస్సు యాత్రలో పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబు ఈ రోజు జనాలకి, ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సింది పోయి అవినీతి చేశారు. వాళ్ళు అవినీతి మరకలు అంటించుకుంది కాక ఎదుటి అందించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అంతే, ఏం లేదు. అంటే స్పందన లేదంటున్నారు కదా. ముఖ్యంగా వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వాళ్ళకి మామూలుగా 2 కళ్ళు సరిపోవు, వాళ్ళకి 4 కళ్ళుతో చూస్తేనే ఈ జనం కనపడేది. మామూలుగా వచ్చిన జనానికి అయితే చూస్తే అర్థమైంది జనం వచ్చారా లేదా, ఇది బలవంతంగా వచ్చారా స్వచ్ఛందంగా వచ్చారా అనేది వాళ్ళకి తెలిసింది. అంతేగాని వాళ్ళు ఎక్కడో పచ్చసాలలో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన పిచ్చి రాతలు రాస్తే కుదరదుగా. అంటే ఎటువంటి సదుపాయాలు లేవు, గ్రౌండ్లో సరిగ్గా లేవు, బురదలో ఆడిస్తున్నారు. ఇదేం ఆడదాం ఆంధ్ర అని కూడా ఒక వార్త రాసుకొచ్చారు. అవును, గ్రౌండ్ సరిగ్గా లేదన్నారు కదా. గుంటూరు నగరంలో బిఆర్ స్టేడియం ఉంది, గుంటూరు నగరంలో ఎన్టీఆర్ స్టేడియం ఉంది, గుంటూరు నగరంలో దగ్గరగా మనకి ఇది కూడా గ్రౌండేగా, ఇదేమి బురద కాదుగా. ఇలాంటి చిన్న చిన్న అభివృద్ధి చేస్తారండి. మీరు అసలు మీ కాలంలో ఏం చేశారు స్పోర్ట్స్ పట్ల? విద్యార్థులకు కానీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ మీరు ఏం చేశారు చెప్పండి. ముందు చెయ్యకపోగా చేసే వాళ్ళ మీద రాలేయడం కరెక్ట్ కాదుగా. ప్రోత్సహిస్తున్నారు కదా ముందు. ఇది మీరు సరైన దృక్పథంతో చూడాలి. కానీ ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగిపోయింది. వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలే వస్తాయి. వాళ్ళ ఆలోచన కూడా అంతే ఉంటది.
జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతమైన పరిపాలన చేస్తున్నాడు, ప్రజలందరికీ మంచి చేస్తున్నాడు, ప్రజల్లో దేవుడిగా ఉన్నాడు. వాళ్ళని జగన్ గారిని ఎట్లయినా సరే వీళ్ళు తగ్గించాలి అని ఆలోచన తప్ప వేరే ఒకటి ఏమీ లేదన్న. అంటే వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, ప్రజాదరణ లేనప్పుడు ఎలాగైనా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఎలాగలాగా తూతు మంత్రంగా అయిపోగొట్టేసి సరిపోతుంది కదా అంటున్నారు. తూతు మంత్రంగా చేయడానికి ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదుగా చూపించి మాయం చేయడానికి. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంక్లూడింగ్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి అమ్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పలానా రోజు పలానా కార్యక్రమం పెట్టారమ్మా, తప్పకుండా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పిన మాట వాస్తవం చెప్పాలి కదా. మరి వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థని కింద లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ సిబ్బందిని తీసుకెళ్లి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మాట వాస్తవం. వాళ్ళు చేయబట్టి ఎంతమంది జనం వచ్చారు సార్ ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు పబ్లిసిటీ అనేది ఇవ్వాలి కదా, అంతేగాని ఎక్కడ కూడా బలవంత సేకరణ, బలవంత జన సమీకరణ ఇది జనాలతో చూసేదైతే దీనికి 4 రెట్లు వచ్చేవాళ్ళు జనాలు. బలవంత సేకరణ అయితే దీనికి 4 రెట్లు వచ్చేవాళ్ళు. ఇది బలవంత సేకరణ కాదు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ. క్రీడల పట్ల మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. మరి యువకులకి ఈ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు కేవలం యువకులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి, మహిళలు ఎందుకు చేసుకోవట్లేదు అంటారు? కరెక్టే సార్. మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు కూడా స్పోర్ట్స్ మీద ఎవరో దృష్టి కేంద్రీకరించాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండ్ ఓన్లీ వన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే క్రీడలకి ఇంత ప్రోత్సాహం ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు వెలుగు తీయాలని అనుకున్నారు. ఫస్ట్ టైం ఇది హిస్టరీలో ఫస్ట్ టైం ఏ ప్రభుత్వం కూడా కేరళకి ఇంతవరకు భారీ ఎత్తున చేయాల. జగన్ గారు వేసిన ఫస్ట్ మైల్ రాయిని ఫస్ట్ మీరు అన్నట్టు కరెక్టే, మహిళలే రాలేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకు కొంచెం అవగాహన లేదు. అవగాహన క్యాంపులు జరుగుతున్నాయి. లేడీస్ కూడా టీములు ఫామ్ చేయమన్నారు, లేడీస్ కి సంబంధించిన గేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకు కూడా త్వరలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు వచ్చారు, చాలా మంది వచ్చారు, రాలేదని కాదు, ఇంకొంచెం ఇంట్రెస్టెడ్ గా బయటకు వస్తారు. అంటే ఆడడానికి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు గ్రౌండ్ లో? వాళ్ళ క్రీడాకారులకు కావాల్సిన మొత్తం A to Z గవర్నమెంట్ తీసుకుంటుంది సార్. వాళ్ళకి కావాల్సిన బ్యాట్స్ కానీ A to Z వాళ్ళ గేమ్స్ కావాల్సిన కిట్స్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. జస్ట్ వాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. మండల్ లెవెల్ కానీ, జిల్లా మన అసెంబ్లీ లెవెల్ కానీ, తర్వాత జిల్లా స్థాయిలో ఆడిన వాళ్ళకి, తర్వాత ఇది స్టేట్ లెవెల్స్ లో ఆడతారు. వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది. మండల్ లెవెల్లో వాళ్ళకి 35,000, అసెంబ్లీ లెవెల్లో వాళ్ళకి 50,000, అలానే మన స్టేట్ లెవెల్లోకి వచ్చేళ్ళకే క్రికెట్ జట్టుకు వచ్చేళ్ళకే 5 లక్షలు అలా ప్రైజ్ మనీస్ కూడా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇంకా కొంతమంది తెలియకపోవచ్చు ఈ ప్రైజ్ మనీస్ ఉన్నాయని. మీరు కూడా మీ వంతుగా మీడియా పరంగా కూడా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ప్రజలకి తెలియజేయాలి.